ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. డిసెంబర్ 2వ తారీఖున వచ్చే పోలి పాడ్యమి, ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, పోలి పాడ్యమి యొక్క విశిష్టత ఏంటి? తప్పకుండానన్నా. అంటే మనకి భగవంతుడు సేవ చేసుకునే భక్తుల్లో ఒక భక్తురాలు కదా ఈ పోలి పాడ్యం అనేది. సో ఎంతోమంది సేవ చేస్తుంటారు, ఎంత శ్రద్ధగా భక్తిగా భగవంతుడితో చేస్తామో వాళ్ళు భగవంతుడి దగ్గరే సన్నిధానంలో చేరుతారని, మోక్షలోకం ప్రాప్తిస్తుందని మన పెద్దవాళ్ళ పురాణాల్లో చెప్తూ ఉంటారు. అలాగే కార్తీక పురాణంలో ఒక కథ అనమాట ఈ పోలి పాడ్యం అనేది. అంటే పోలి అనే ఆవిడ ఒక చాకలి ఆమెకి కోడలు. సో ఒక ఊర్లో ఒక అగ్రహారంలో బ్రాహ్మలు, రాజులు, తర్వాత వైశ్యులు, అలాగే చాకలి వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ అగ్రహారంలో అందరూ కూడా ఏంటంటే ప్రతినిత్యము దైవారాధన, దీపారాధన, పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. అలా చేసుకునే వాళ్ళల్లో ఈ చాకలి ఆమె కూడా బాగా పూజలు చేస్తూ ఉండేది. ఈవిడికి 7 కోడళ్ళు. 7 కోడల్లో ఈ పోలిన ఆవిడ 7వ కోడలు. 6 కోడళ్ళు కాస్త ధనము, ఐశ్వర్యం కానుకలు తెచ్చుకుని అత్తగారింటికి వస్తారు. అంటే కట్న కానుకలు తెచ్చుకొచ్చిన కోడళ్ళు అనమాట వీళ్ళంతా. సో ఈవిడైతే ఏమీ తీసుకురాలేకపోయింది. కాకపోతే ఏంటంటే ఆ చాకలాంబి భర్త ఈమె చాలా సాత్విక గుణవంతురాలని, మంచి ఆవిడని వివాహం చేసుకుంటారు ఈ అమ్మాయిని. చేసుకోవడం వల్ల ఏంటంటే ఆమె ఆ అత్తగారి ఇళ్ళని కాకుండా తన పుట్టిల్లాగే చూసుకుంటూ, అత్తగారిని వాళ్ళ అమ్మగారిలాగే చూసుకుంటూ, మామగారిని నాన్నగారిలా చూసుకుంటూ, తోడి కోడలందరినీ అక్కచెల్లెలకు భావించి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క పని చేస్తుండేది. ఎంత శ్రద్ధగా చేస్తుంది అంటే ఆవిడ చాలా సున్నితంగా ఆలోచించేది ఏ విషయమైనా. అయ్యో ఈ కష్టం వాళ్ళకంటే నేనే చేయగలను, ఈ పని నేనే చేయగలను, వాళ్ళు చేయలేరు. ఆ పూర్వం మనకి ఎలా ఉండేవి, బావిలో నీళ్ళు తోడుకోవడము, తర్వాత గొడ్లు చావళ్ళు ఉండేవి, అంటే మన ఆవులు అవన్నీ ఉండేవి. ఆవులన్నీ శుభ్రంగా అక్కడంతా శుభ్రం చేసుకోవడము, అక్కడంతా అవన్నీ శుభ్రం చేసి అవన్నీ ఎత్తుకుని పక్కన వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి పనులు. అలా ఉండేవి పనులన్నీ. అలాంటి మొత్తం చాలా కష్టమైన పనులను చేస్తూ ఉండేది. ఇలా చేసుకునే ఈవిడకి ఒకరోజు కార్తీక మాసం, ప్రతినిత్యం ఏదో దీపాలు చేస్తే అలాగే కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో విశేషంగా అందరూ కూడా మనం ఏం చేస్తాం, పొద్దున్నే తెల్లవారుజామునే స్నానాలు చేసి గుళ్ళో దీపాలు పెడుతుంటాం. అలాగే అందరూ దీపాలు పెట్టడం వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే చాకలి ఆమెకున మొత్తం వీళ్ళందరూ కోడళ్ళు అందరూ మంచిగా అలంకరించుకొని పొద్దున్నే స్నానాలు చేసి పట్టుకొని వాళ్ళందరూ గుళ్ళకి వెళ్తుంటారు. ఈవిడ వస్తానంటే ఈవిడ అనేవారు, నువ్వు ఇంట్లో ఎవరు పని చేస్తారు, నువ్వు వస్తే ఇంట్లో ఉండి మేము వచ్చేలోపుకి అన్ని పనులు చేసి కాస్త వంట అది చేసి పెట్టు, మేము వచ్చి భోజనం చేస్తాం అని చెప్పారు. ఈవిడ చక్కగా వాళ్ళకి సేవ చేస్తే కూడా భగవంతుడి సేవలాగా భావించి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వంట అంతా చేసేసి, అయ్యో దీపం పెట్టాలి అందరూ చెప్తున్నారు కదా అని చెప్పి ఈవిడ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి, అక్కడ పాలు తీసే కుండలు ఉంటాయి కదా, ఆ కుండల్లో కొంత వెన్న మిగులుతుంటాయి, మామూలుగా పాలు అంతా వేసినది. ఆ వెన్నతో ఈవిడ చీర చెంగులోంచి ఒక పోగు తీస్తుంది. అంటే నూలు చీరలు కదా అప్పుడు కట్టుకునేవి, ఆ నూలు చీర నుంచి ఒక నూలు తీసి ఆ కుండకి ఆ వెన్న రాసి ఆ దీపం వెలిగించి ఆ ముద్ర పెట్టి కార్తీక దామోదరాన్ని నమస్కారం చేస్తుంది. అలా నమస్కారం చేసుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. ప్రతినిత్యము ఆవిడ ఇదే చేస్తూ ఉండేది. ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కార్తీక మాసం పూర్తి అవుతుంది. అందరూ చక్కగా దీపాలు పూజలు చేసి పుష్ప విమానం అనేది వస్తుండేది. ఆ పుష్ప విమానం వస్తున్నప్పుడు అందరూ అనుకునేవాళ్ళు ఈ విమానం మా ఇంటికి వస్తుందని. ఫస్ట్ అగ్రహారంలో ఉన్న బ్రాహ్మలు అందరూ మేము ఇంత పూజలు, కార్యక్రమాలు, దీపాలు, స్వామివారికి హోమాలు అన్నీ చేశాం కదా, మా ఇంటికే వస్తుందని అనుకునేవారు. వాళ్ళ ఇంటి ముందు ఆగలేదు, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. సో వైశ్యులు అనుకున్నారు మేము దానాలు ధర్మాలు ఎక్కువ చేసాము, బ్రాహ్మణులకి సత్కారాలు ఇచ్చేసాము, మాకే వస్తుంది అనుకున్నారు. వాళ్ళ ఇంటి ముందు ఆగకుండా వెళ్ళిపోతుంది. సరే రాజులు వాళ్ళు అనుకున్నారు ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ధనం ఎక్కువ ఇచ్చించింది మేమే కనుక, గుళ్ళు అన్ని స్వామివారికి అలంకరణలు కూడా మేమే చేయించాం కనుక అది మా కోసమే వస్తుంది అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఆగలేదు. సరే అలా వెళ్ళి చాకలి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. సో చాకలి వాళ్ళ కోడళ్ళు, అత్తగారులు అందరూ అనుకున్నారు ఇది మా కోసం వస్తుందని. వాళ్ళ మంచిగా అందరూ అలంకరించుకొని మా కోసం వస్తుంది అనుకునేవాళ్ళు. ఇలా అనుకుంటూ ఆ విమానం కాస్త వాళ్ళ ఉండే పెరడిజాడు, అంటే గొడ్ల చావడి అంటే పెరడ వెనకాతలు అన్నమాట, బాల్కనీ అంటాం ఇప్పుడు మనం. సో ఆ ప్లేస్లోకి వెళ్ళింది. అదే అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అంటే అక్కడ పోలి ఉంటుంది. అంటే ఈ పోలి అనే అమ్మాయి అక్కడ ఉంటుంది అనమాట. సో వచ్చి అమ్మ నీకోసము స్వామి విమానం పంపించారు, మీకు మోక్షలోకానికి దారి ఉంది, రండి తప్పకుండా అని చెప్పేసి. అప్పుడు ఆవిడ అడుగుతుంది నేనేం చేస్తానని. అప్పుడు వీళ్ళందరూ ప్రశ్నిస్తారు, మేమైతే దీపాలు పెట్టాం, ఉపవాసాలు చేసాం, జాగరణలు చేసాము అండి, మనం చెప్పినట్టు 345 ఒత్తులు అలా ఒత్తులు వెలిగించాము, మేము ఇన్ని పనులు చేస్తే మా కోసం రాకుండా ఈ అమ్మాయి కనీసం ఉపవాసం చేయలేదు, దీపారాధన చేయలేదు, ఇంట్లో ఉండి అలాంటి కార్తీక మాసంలో చేసే నియమాలు ఏమీ పాటించలేదు, ఈ అమ్మాయికి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట,
ఇక్కడ చేసే పని కంటే శ్రద్ధ భక్తి అవసరం. ఈవిడ మీకు సేవే భగవంతుడి సేవ కింద భావించింది. సో దేవుడికి చేసే నైవేద్యాలే మీకు పెట్టిన వంటకాలని. సో ఈ వంట చేసినప్పుడంతా ఆవిడ ఓం నమ శివాయ అని దామోదర కార్తీక దామోదర అని నామం చదువుకుంటూ వంట చేస్తుంది. సో అప్పుడు ఈ వంటలన్నీ ఏమయ్యాయి, స్వామివారికి నైవేద్యాలు అయిపోయాయి. ఈవిడ స్నానం ఆచరిస్తూ ఆ స్నానంలో ఆమె నూలు చీరతో ఒక దీపం పెట్టింది. ఆ దీపం కాస్త ఆమెకి పూర్వంలో జరిగే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ జ్యోతితో అన్నీ పోతూ ఉన్నాయి. ఆ జ్యోతిలో అంటే ఆమె గత జన్మలో చేసుకున్న పాపకర్మలే కదా ఈ జన్మలో వీళ్ళింట్లో పాపం అన్ని చాకరీ చేయడానికి చెప్పాలంటే ఒక విధంగా ఇంటి ఇల్లాలి ఆవిడ. కానీ పని మనిషి కన్నా హీనంగా చూసేవాళ్ళు ఆవిడ్ని వాళ్ళు. కానీ ఆవిడ అవన్నీ పట్టించుకోలేదు. నా ఇల్లే నా ఇంట్లో మనుషులకి నేను చేస్తున్నాను అనుకునేది. అందువల్ల ఏంటంటే ఆమె కర్మలన్నీ ఆ దీపంతో ఒక్కొక్క రోజు దీపంతో ఒక్కొక్క కర్మ తొలగింది. అలా ఆమె కొన్ని జన్మల్లో చేసుకున్న కర్మలన్నీ కూడా ఒక్కొక్క దీపం తొలగిపోవడం వల్ల ఆవిడకి కార్తీక దామోదర వ్రతాన్ని పూర్తి ఫలితం వచ్చింది. అందుకని ఈవిడికి ఆ పుష్ప విమానం వచ్చింది. సో దర్శనం చేసుకోవడానికి అవకాశం స్వామివారికి మోక్షానికి వచ్చిందని చెప్తారన్నమాట కథ. అప్పుడు ఆవిడ స్వామి నేను అంత అలా ఆలోచించలేదు, నా శ్రద్ధ కొద్దీ నా భక్తితో నేను చేసుకున్నాను. కానీ ఇక్కడ మీరు నన్ను తీసుకెళ్ళిపోతే నా అత్తగారు, నా తోడికోళ్ళని, నా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళు కూడా కష్టపడ్డారు, పొద్దున్నే లేచారు, స్నానాలు చేశారు, దీపాలు పెట్టారు, మీకోసం ఉపవాసాలు ఉన్నారు. సో వీళ్ళకు నా ఫలితాన్ని ఇవ్వండి అని చెప్పి ఈవిడ వరం అడుగుతుంది. సో ఆ వరం ఇచ్చినప్పుడు నీ భక్తికి మెచ్చి తర్వాత నీకు నిస్వార్థమైన కోరిక కనుక ఈరోజు ఎవరైతే దీపాలు పెడతారో, ఎవరైతే నీ పేరు స్మరిస్తారో వాళ్ళకు కూడా నీ పుణ్యం వెళ్తుందమ్మా అని చెప్పి స్వామివారు వరం ఇస్తారు ఆవిడకి. అలా వరం ఇవ్వడం వల్ల ఆ పుష్ప విమానంలో ఆవిడ వెళ్తుంది. సో ఆ పుష్ప విమానం ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు మిగతా ఈ అగ్రహారంలో ఉండే ఈ అగ్రజాతులు అందరూ కూడా చక్కగా ఆవిడకి స్వాగతము సుస్వాగతం లాగా పుష్పాలతో అలంకరణ చేసి దీపాలు నీళ్ళలో వదిలి ఆవిడకి ఆ దీపాలు చూపిస్తున్నమాట. సో మనకు అందుకే కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత పాడ్యం రోజు, అంటే కార్తీక మాసం పూర్తి అయిపోయిన తర్వాత కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేది పాడ్యమి. ఆ పాడ్యంని పోలి పాడ్యం అంటాం. ఈ పోలి పాడ్యం రోజు పోలి స్వర్గం నుంచి భూలోకానికి వస్తుంది. ఆ రోజు ఎవరైతే దీపాలు పెట్టి పూజలు చేస్తారో ఆ పుణ్యం వాళ్ళకి ఇవ్వడానికి ఆవిడ. అందుకని ఆవిడ వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తే ఆవిడకి స్వాగతం సుస్వాగతం లాగా చక్కగా పలుకుతారు. దీపాలు వెలిగించి, నదిలో దీపాలు వెలిగించి దీపాలు వదలటము. సో కార్తీక మాసంలో ఒకవేళ ఎవరైనా చేయలేకపోతే తెల్లవారుజామున, రాత్రులు కాదు, తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలలోపు స్నానాలు చేసి 5:30 లోపు దీపం వెలగాలి. ఆ సమయంలోనే ఆవిడ అలా వస్తుందని చెప్పి మన పురాణాల్లో ఉంది. అయితే ఏంటంటే కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళకున్నా, చాలామంది ఏదో ఇబ్బందులు వచ్చి ఆటంకాలు వచ్చి సరిగా చేయలేకపోయి అనుకునే బాధ ఉన్న వాళ్ళకున్నా ఈ పోలిపాడ్యం రోజున తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం ఆచరించేసి దీపాలు వెలిగించి ఇంట్లో, అలాగే నదిలో దీపాలు వెలిగించి దీపాలు వదిలితే కూడా ఈ కార్తీక మాసం చేసేంత ఫలితం కూడా వస్తుంది వాళ్ళకని చెప్పి మన పురాణాల్లో ఉంది. ఇది పోలిపాడ్యమి విశేషం. అయితే కార్తీక మాసము ఇంకా చివరి రోజు, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చిన పాడ్యమి పోలిపాడ్యం అంటాం. సో కార్తీక మాసంలో మొదటి రోజు వచ్చింది బలిపాడ్యం అంటాం. బలిచక్రవర్తి ఆ రోజు రావడము, అందరికీ ఆస్వాదించడము అవన్నీ ఉంటాయి కదా. అలాగే కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత వచ్చేది పోలిపాడ్యమి. సో ఈ పోలి స్వర్గానికి వెళ్ళే రోజు అని చెప్తామంట దీన్ని. ఈ పోలి స్వర్గానికి వెళ్ళింది కనుక ఆ స్వర్గలోకంలో ఆవిడ ఒక రోజు మళ్ళీ భూలోకానికి వస్తుంది. ఆ వచ్చిన రోజే ఈ పోలిపాడ్యం. ఆవిడ రావడం, ఆస్వాదించడం, అందరికీ ఆవిడ పుణ్యదారాన్ని వేయడము అంటే ఇవ్వడము జరుగుతుందన్నమాట. అమ్మ, పోలిపాడ్యమి యొక్క విశిష్టత ఏంటి? ఎటువంటి విధి విధానాలు ఈ రోజు ఆచరించాల్సిన అవసరం ఉంటుంది? ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ విషయాలన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.